నమస్తే అండి. ఈ రెసిపీ ఎక్కువగా నార్త్‌లో చేస్తారండి. వారంలోని పిల్లలైతే 3, 4 సార్లు అయితే పట్టుకెళ్తారండి. అంత ఎక్కువ చేసుకుంటారన్నట్టు. మా అబ్బాయికైతే చాలా ఇష్టం ఈ రెసిపీ. రోటీలతో పాటు తీసుకుంటారండి. అంత డ్రైగా ఉంది కదా! మనం డ్రైగా ఉంటే రోటీలతో తీసుకోలేం కదా! ఇక్కడ మాత్రం ఈ డ్రై కర్రీలన్నీ కూడా రోటీలతోనే తీసుకుంటారు. ఇది చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటుంది గానీ కొంచెం కష్టపడాలండి చేయడానికి. అంటే వేగేందుకు టైం పడుతుంది. సో, అది కొంచెం టైం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ముందుగా బెండకాయలన్నీ కడిగేసుకొని ఒక క్లాత్ మీద వేసుకుంటే మనకు ఆ వాటర్ అంతా ఆరిపోతుంది కదండి. అదే కొంచెం తడిగా ఉందనుకోండి మరీ జిగురు జిగురుగా ఉన్నట్టు ఉంటుంది, అంత బాగుండదు ఈ కర్రీకి. అందుకని చెప్పేసి ముందు ఇలా తుడిచేసుకోవాలండి. తుడిచేసుకొని మనం కట్ చేసేవి కూడా మనకి ఒక 2 ఇంచెస్ పొడుగుతో మనం కట్ చేసుకోవాలండి. అప్పుడే ఈ కర్రీ బాగుంటుంది. 1.5 ఇంచ్ 2 ఇంచ్ ఈ మందంతో మనం ఈ పొడుగుతో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి తగ్గట్టే మనకు బంగాళదుంపలు కూడా సేమ్ మనం బెండకాయలు ఎన్ని తీసుకుంటున్నామో బంగాళదుంపలు కూడా అన్ని ముక్కలు వచ్చేటట్టు చూసుకోవాలండి. దీన్ని కూడా మనం పొడుగ్గానే 1.5 ఇంచ్ అది ఎంత పొడుగు తీసుకున్నామో ఇది అంతే పొడుగుతోని కొంచెం పల్చగా కట్ చేసుకుంటాం. అంత తొందరగా వేగదు కదండి బంగాళదుంప. సో అందుకని మందం అయితే తగ్గిస్తాము, పొడిగైతే సేమే తీసుకుంటాం. ఇది మనం డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చండి, లేదంటే నార్మల్గా తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే తక్కువ ఆయిల్తో ఎలా చేస్తారనేది చూపించబోతున్నాను. ఏదైతే మనకు సింపుల్గా ఉంటుంది కదండి, ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి తక్కువ ఆయిల్తో చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది నువ్వుల నూనె కానీ లేదంటే ఇక్కడైతే ఎక్కువగా ఆవాల నూనె ఇలాంటివి యూజ్ చేస్తారండి. ఆవాలు, జీలకర్ర, సోంపు ఉంటుంది కదా అది, లేదంటే షాజీరా, ఈ రెండిట్లో ఏదో వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే సోంపు వేసానండి. వేసిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు, ఓన్లీ బంగాళదుంప ముక్కలు మాత్రమే వేసుకోవాలి. వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలంటే మరీ ఎర్రగా అయిపోయినట్టు కాకుండా సెమీగా వేయించుకొని తీసేసుకోవాలండి. దీంట్లోకి ఉప్పు, కారం ఇలాంటివి ఏం వేయట్లేదండి. జస్ట్ మనం ఆయిల్లోని పోపు వేసుకొని ఇది వేయించేసుకొని తీసేసుకుంటున్నామండి. ఉప్పు ఇక్కడే యాడ్ చేసామనుకోండి, ఇక్కడ ఉప్పు ఎక్కువ అవడం లేదంటే బెండకాయల్లో తక్కువ అవడం ఇట్లా అవుతుంది. అందుకని చెప్పి జస్ట్ ఆయిల్లో వేయించి తీసేసుకోవాలండి. దీంట్లోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదండి. కొంచెం ఉండిపోతుంది కదా బంగాళదుంప వేయించింది, ఆ ఆయిల్లోనే మనకి సరిపోతుంది అన్నట్టు. బెండకాయలు వేయించడానికి దగ్గరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. అంటే తక్కువ నూనె కదా, అందుకు మాడిపోతాయి. ఈ బెండకాయలు కూడా బాగా మగ్గినట్టు వేయించుకోవాలండి. అంటే లైట్ హీట్ పెట్టుకొని వేయించుకుంటే అది తక్కువ ఆయిల్తో కాబట్టి కొంచెం దగ్గరుండి వేయించుకోవాల్సి వస్తుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది కదా. మనకు బంగాళదుంపలు ఈ రెండు ఒకేలాగా వేగున్నాయి కాబట్టి ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు తీసుకొచ్చి వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత రెండు కలిపి మరొక 1 నుంచి 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఉత్తి బంగాళదుంపలు వేయించుకున్నట్టే. కానీ ఏంటంటే 2 రకాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం ఇంతేనండి. ఇంతకు మించి మనం ఏం వేయనవసరం లేదు. జస్ట్ ఇలా వేయించుకొని తీసేసుకోవడమేనండి. ఇలా అయితే మన రెసిపీ రెడీ అయిపోతుంది. అయితే ఇందులో కావాలంటే ఎండు కొబ్బరి పొడి, తర్వాత వెల్లుల్లిపాయ మసాలా ఉంటుంది కదండి, అది కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్ రెసిపీ.